చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, గుజరాత్ లోని రాజ్కోట్ లో నిన్న జరిగినటువంటి ఈ పెను విషయాల అందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ఇంకా అన్వేషిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం పైన దర్యాప్తు జరపడానికి ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విచారణ బృందం ఇప్పుడే సంఘటనా స్థలానికి కూడా చేరుకుంది. వేసవి సెలవులు అదేవిధంగా వారాంతం కూడా కావడంతో సరదాగా ఆడుకునేందుకు వెళ్ళినటువంటి ఈ యొక్క పిల్లలు, ఏదైతే పిల్లలు అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ప్రమాదానికి గురయ్యారు. మొత్తం 4 పిల్లలతో పాటు మొత్తం 27 మంది ఈ అగ్ని ప్రమాదానికి గురైనట్లుగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు. నానా మవా రోడ్ లో ఉన్నటువంటి టీఆర్పీ గేమ్ జోన్ లో నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదంలో అందరూ ఆటల్లో మునిగి ఉన్న వేళ ఈ ప్రాంతాన్ని ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. దీంతో అందులో చిక్కుకున్నటువంటి వారంతా కూడా ఆహాకారాలు చేశారు. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని సుమారు 7-8 గంటల పాటు శ్రమించి ఈ యొక్క మంటలను అదుపు చేయగలిగారు. ప్రమాదంతో పాటు బలమైనటువంటి గాలులు వీస్తున్న కారణంగా ఈ యొక్క గేమ్ జోన్ పైన ఉన్నటువంటి ఫైబర్ డోమ్ కూడా పూర్తిగా కుప్పగొలిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. శిథిలాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. సో అక్కడ ఉన్నటువంటి రాజ్కోట్ కలెక్టర్ ప్రభావ్ జోషి కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కూడా 27 మృతదేహాలను వెలికి తీశారు. పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నటువంటి భౌతికదేహాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని గుర్తుపట్టడానికి ఖచ్చితంగా ఇందాక మీరు చెప్పినట్లుగా DNA పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది అన్నది కూడా అధికారులు చెప్తున్నారు. మృతదేహాలు క్షతగాత్రులను కూడా వెంటనే ఆసుపత్రులకి తరలించారు. ఘటన నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి గేమింగ్ జోన్లు అన్నింటినీ కూడా మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించినటువంటి గేమ్ జోన్ లో తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కూడా నిన్న సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఆదేశాలను జారీ చేశారు. ఘటనకు దారితీసినటువంటి కారణాలపై వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారాన్ని కూడా ప్రకటించారు. రాజ్కోట్ లో జరిగినటువంటి ఈ యొక్క పెను ప్రమాదం పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టీఆర్పీ గేమ్ జోన్ యజమాని శివరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ తో పాటు మొత్తం 3 పోలీసులు అయితే ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. ఇంకా దీనిపైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క నిన్న జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఫైబర్ డోమ్ కూలిపోవడం వల్లనే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువైంది అన్నది అధికారులు చెప్తున్నారు. మృతదేహాలను సహాయ సిబ్బంది అంతా వెలికి తీశారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. ఈ బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. తీవ్రంగా కాలిపోవటం వల్ల మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నపిల్లలతో పాటు వారి వెంట వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ఉండటం అన్నది ఇక్కడ పెను విషాదం అనే చెప్పొచ్చు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు అన్నది ఈ సహాయక పనులను పర్యవేక్షిస్తున్నటువంటి రాజ్కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషి పేర్కొన్నారు. భారీ మంటలు ఎగిసిపడినందువల్లే ఈ టీఆర్పీ గేమ్ జోన్ కప్పుగా ఉన్నటువంటి ఫైబర్ డోమ్ కుప్పకూలిపోయిందని కూడా ఆయన చెప్తున్నారు. ఆ సమయంలో చిన్నారులతో పాటు పలువురు వ్యక్తులు వివిధ ఆటల్లో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి మొత్తంగా ప్రస్తుతానికి అక్కడికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకైతే నష్టపరిహారాన్ని అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పవర్